చెప్పండి. చిల్లర రాజకీయాలు కాదు, ఎర్రబెల్లి చేరికంటే చాలా చిన్న విషయం కాదు, చిల్లర రాజకీయం కాదు అంటున్నారు కేసీఆర్ గారు. అలాగే దేశం ముందు నిలిచి గెలవడానికి అందరూ ఒకటి కావాలంటున్నారు. మరి ఇది ఫిరాయింపుల పర్వాన్ని సమర్థించుకున్న తీరు కాస్త కేసీఆర్ గారు మరీ అంత ఘాటుగా మాట్లాడలేదు, కానీ కొంచెం ఇబ్బంది పడుతూనే మాట్లాడినట్టుగా ఆయన ముఖ కవళికలు కానీ అవి కనిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు నిజంగానే దేశం ముందు ఫిరాయింపు చేసిన వారితో రాజీనామా చేస్తే విలువ అవుతుందా, లేక అవి చిల్లర రాజకీయాలు కాదు కాబట్టి ఇక రాజీనామా చేయక్కర్లేదని కేసీఆర్ గారు అంతటి పెద్ద నాయకుడు కూడా చెప్తారా? అలాగే రాజకీయాల్లో క్యారెక్టరే నేను మెయింటైన్ చేస్తున్నానన్న చంద్రబాబు గారు మరి అక్కడెందుకు రాజీనామా చేయించట్లేదు? ఇక్కడ తెలుగుదేశం తెలంగాణ టీడీపీ వారు ఫిరాయింపులతో దుష్టపాలన చేస్తున్నాడు కేసీఆర్ అన్నప్పుడు మరి ఫిరాయింపులు ఇక్కడ దుష్టపాలన అవుతాయా, అక్కడ దుష్టపాలన కాదా? రఘునందన్ గారు. ఇక్కడ కొమ్మినేని గారు, తెలంగాణ రాష్ట్రం లోపల రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, బంగారు తెలంగాణ నిలబడాలంటేనే అదే బంగారు తెలంగాణ కావాలి, దేశం ముందు మీరు నిలబడాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జనం మీకు ఓట్లేసిరు, 63 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు. దాంతో మీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ముప్పేం లేదు. మీరు ఇందాక చెప్పినటువంటి 5 లైన్లు, బంగారు తెలంగాణ నిర్మాణం, రాజకీయ శక్తుల పునరేకీకరణ, ఇవన్నీ మీరు 63 మంది ఎమ్మెల్యేలతో చేయగలుగుతారు. బలమైనటువంటి ప్రతిపక్షం లేకపోతే దొర పరిపాలన సరిగా ఉండదని ప్రజలు తీర్పిచ్చి ఒక బలమైనటువంటి ప్రతిపక్షాన్ని ఇచ్చినారు. దొర అన్న పదం మీరు కూడా వాడవచ్చు. అట్లా దొర అంటే పటేళ్లను, రెడ్డిలను, దళితులను కూడా దొరలు అంటారు తెలంగాణలో. కడియం శ్రీహరి గారిని దళిత దొర అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోస్టర్లు వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇంటింటికి కూడా వెలిసినాయి సార్. దొర అనేది ఒక బూత్ పదం కాదు, దొర అనేది ఒక కులాన్ని ఉద్దేశించినటువంటి పదం కాదు. తెలంగాణ పల్లెటూర్లలో చాలా ఊర్లలో బాగా గడిలు ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు కూడా దొరలు అంటారు మా దగ్గర, రెడ్డిలను కూడా దొరలు అంటారు, వెల్మల్ని కూడా దొరలు అంటారు, దళితులను కూడా బాగా డబ్బుండి ఇంటికి పోగానే చేసుకునే వాళ్ళను, డామినేషన్ చేసే వాళ్ళను, ఈ రాష్ట్రంలో కొందరు మంత్రులు, కొందరు ఉప ముఖ్యమంత్రులను కూడా దొరలనే పిలుస్తారు ఇప్పటికీ. సో కాబట్టి అది పెద్ద బూత్ పదం కాదు కొమ్మినేని గారు. ఇష్యూ ఏంటంటే ఇక్కడ మీరు చెప్పినటువంటి అన్నింటికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు గొప్ప దార్శనికుడు, తెలంగాణలో గల్లీ గల్లీ ఇంచు తెలుసు, ఏడ ఎత్తుంది ఏడ పళ్ళ ముందు తెలుసు. అట్లాంటప్పుడు ఏం తెలియడానికి సౌటలు, దద్దమ్ములు, సన్నాసుని తీసుకొని ఎందుకు మీకు ఒక మచ్చ తెచ్చుకుంటారు? ఆయన భాషలోనే చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను అదే బడిలో చదువుకొని వచ్చినాను కాబట్టి వారి భాషలో వారే చెప్తారు. ఎర్రబెల్లి దయించి ఒక్క మాట కొమ్మినేని గారు, నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారి విజన్ కరెక్ట్ అని కేసీఆర్ గారు ఎట్లయితే నమ్ముతున్నారో మేము చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కరెక్ట్ అని మేము నమ్ముతున్నాం సార్. మీరు మంచి నాయకునిగా నిలబడాలంటే మీ మీద ఒక మచ్చ ఉంది ప్రస్తుతానికి. ప్రతిపక్షాల నుంచి బెదిరించో, లేకపోతే కేసులు పెట్టో, లేకపోతే ఇంకేదో చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తున్నారని ఏదో చేస్తున్నారని మాట్లాడితే మా జీవన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడితే మా జీవన్ రెడ్డి గారు చెప్తారు మాకు వరంగల్ ఇంత మెజార్టీ వచ్చింది, హైదరాబాద్లో అంత మెజార్టీ వచ్చింది, ప్రజలంతా ఏకపక్షంగా మా ఆయనకాలనే ఉన్నారు. మరి ఎందుకు అపవాదం వస్తారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గౌరవప్రదంగా వారందరినీ టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిపించండి, అసలు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా గొప్ప పరిపాలన అందించండి. రాజకీయాలు కాదని చెప్తే కూడా మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో మేము 13 సంవత్సరాలు పనిచేసినాం సార్. డే 1 నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చేదాకా పనిచేసిన వాళ్ళం. ఉప ఎన్నిక అంటే మాకు చిత్తకాయుధం కంటే పెద్ద లెక్క కాదు. సైన్యం లేని సేనాపతి కేసీఆర్ అని ఒక ముసలాయన వృద్ధ జంబూకం కాంగ్రెస్లో తొడలు కొడితే ఎవరికి సైన్యం లేదు, ఎవరికి సైన్యం ఉందో తొడలు ఇచ్చి చూపెట్టి వచ్చారు కరీంనగర్. అట్లాంటి కేసీఆర్ గారు ఇయ్యాలనికి ఇంత ఎదురులేని పరిస్థితులలో ఎందుకు భయపడతా ఉన్నావు? ఎందుకు రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాలి? మీరు మీలాంటి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తప్పు పని మీరు ఎందుకు చేయాలి? వేరే పార్టీలో గెలిచిన, బీఫామ్ మీద గెలిచిన ఆయన తీసుకొచ్చి మంత్రిని ఎందుకు చేయాలి? ఆ రాజ్యాంగ ఉల్లంఘన తెలంగాణ చరిత్ర రాసినంత కాలం తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నట్టు ఆయన తెలుగుదేశంలో గెలిస్తే ఆయనకు మంత్రి పదవి కాదంటున్నారు సార్. నేను అందుకనే అంటున్నా, కేసీఆర్ గారు జుట్టున్న కొప్పు, అది ఎటు ముడిచినా సకనే అని చెప్తారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే కింద పడ్డ వారే గెలిచినట్టు, పైన పడ్డ వారే గెలిచినట్టు అనే దాన్ని సమర్థించుకోవడంలో కేసీఆర్ గారి తుంపిర్ల బలం ముందు దాదాపు సమకాలీకులు ఎవరు లేకపోవడం అనేది తెలంగాణ వ్యవస్థలో ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామం సార్. నేను తెలంగాణ ప్రజలు బాగుండాలని, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి ఒక వ్యక్తిగా మీ మీద పడ్డటువంటి ఆ బురదను కడుక్కోండి ద్వారా దానికి చేయాల్సింది ఏంటంటే ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళను వాతావరణం అంతా వన్ సైడే కనబడుతుంది కాబట్టి మీకు ఎట్లా మీ మీద మీకు విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు కూడా డబ్బులు బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తాడని, అది కేసీఆర్ మాత్రమే చేస్తాడని విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రజా తీర్పు కోరండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలతోటి పార్టీ ప్రజల తీర్పు కోరండి. చరిత్రలో మీరు గొప్ప నాయకుడిగా మిగిలిపోతారు. ఇది నా సూచన. వాషింగ్టన్ నుంచి రాహుల్ గారు లైన్ ఉన్నారు. వాషింగ్టన్ నుంచి రాహుల్ గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మీరేమంటారు? బాగుంటుందండి మీ లైవ్ షో మేము చూస్తూ ఉంటాము. నేను జీవన్ రెడ్డి గారితో మాట్లాడాను. మాట్లాడండి సార్. నమస్కారం సార్. మాట్లాడండి. ఎవరితో అన్నారు? హలో, జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారి డిమాండ్ బాగుంది.
నమస్తే బ్రదర్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు పార్టీ మారటాలు, పార్టీ మైగ్రేషన్స్ మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారు కదా సార్, సో మరి వాళ్ళందరినీ ఎప్పుడు రాజీనామా చేపిస్తుండ్రు, ఎప్పుడు ఎలక్షన్స్ చెప్తుంది సార్? అంటే మొత్తం ఎలాగో మీరే గెలుస్తుండ్రు అని మీకు ఆ ధీమా ఉంది కదా, మరి ఎందుకు సార్ మీకు ఆ భయం ఎందుకు వేస్తుంది? మరి మీరు మొత్తం తెలంగాణలో ఇప్పుడు మేము మహబూబ్ నగర్ సార్ మరి, సో మొత్తం తెలంగాణలో మీరు అసలు ఇక వేరే ప్రతిపక్షం అంటూ లేకుండా మొత్తం మీరే కావాలని మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని మరి మీరు డైరెక్ట్ ఎలక్షన్స్కి వెళ్ళి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు అని నా క్వశ్చన్ సార్. ఇప్పుడు రాహుల్ గారు మేము ఏమంటాం అంటే, ఇందాక రఘునందన్ గారు కూడా అదే మాట చెప్పినారు. మేమేమంటారు, ఇది ప్రజా తీర్పు, ప్రజలు పంపిస్తా ఉన్నారు నాయకులని ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ నిర్మాణం మీరు భాగస్వాములుగా. సరే ఇప్పుడు ఒక మాట వినండి, ఒకవేళ కనుక అదే తప్పులైతే మొన్న మెదక్లో, నిన్న వరంగల్లో, నిన్న జిహెచ్ఎంసీలో మా వెంట ప్రజలు గెలిపిస్తారు కాదు. ఒకవేళ రాహుల్ గారు రఘునందన్ గారు మాట్లాడినట్టు తప్పుడైతే ప్రజలు మీరు మాట్లాడినప్పుడు ఇదే ఎర్రబెల్లి గారు వరంగల్ జిల్లాలో తెలుగుదేశం సింబల్ మీద గెలిచిర్రు. మొన్న వరంగల్ కు జరిగిన బై ఎలక్షన్ లోపల వారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళా 70,000 ఓట్లు వచ్చినాయి. వారికి 67,000 ఓట్లు వచ్చిన చోట మొన్న 70,000 ఓట్లు తీసుకొచ్చి చూపించుకున్నారు ఎర్రబెల్లి గారు. మేము ఏమంటున్నామంటే, సాధారణ ఎన్నికలలో వారికి 67,000 వస్తే ఇప్పుడు మొన్న జరిగిన వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో 70,000 వచ్చినాయి తెలుగుదేశం గుర్తుకి. తెలుగుదేశం బీజేపీ సమర్థించినటువంటి దేవయ్య గారికి ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉండాలి సార్. టోటల్ గా పార్లమెంట్ లో వచ్చింది, పాలకుర్తిలో బీజేపీకి వచ్చింది. కొమ్మినేని గారు, ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు ఉండాలా ప్రజాస్వామ్యంలో, అది నీతి, అది ప్రజా తీర్పు. వినండి సార్, వరంగల్లో మొన్నటికి మొన్న ప్రజా తీర్పు ఇచ్చి ఆ పార్టీలకు డిపాజిట్ గల్లంత అయింది కాబట్టి ఇలా ఎర్రపల్లి దయాకర్ రావు గారు ప్రజలు మీరు వెళ్ళండి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ నిర్మాణం చేయండి అని పంపుతా ఉన్నారు. ఆ ప్రజలు వినండి సార్, ఆపరేషన్ తెలంగాణ టీడీపీ నాయకులు ఫిరాయింపులతో దుష్టపాలన, తెలంగాణ టీడీపీ నాయకులు ఆ రవ మాట్లాడితే వాళ్ళు చేస్తే సంసారం అందరు సార్, వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అని మాట్లాడతారు. చాలా తప్పుడు ఏం చెప్పలేదండి. వినండి, జీవన్ రెడ్డి కేసీఆర్ కి అటుపక్క ఇటుపక్క భజన చేయడం తప్ప అబ్బాయికి ఏం తెలుసు. వినండి, హలో భజన వాస్తవం. ఇప్పుడు డిపాజిట్ దక్కని పార్టీలు అండి, సింగిల్ డిజిట్ పరిమితమైనండి, గుండు సున్నాలకు పర్మిట్ అయినటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆల్ పార్టీ గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు అనుకుంటాను నేను. ఆల్ పార్టీ ఆపరేషన్ ఫర్ డెవలప్మెంట్, అభివృద్ధిని చూసి వస్తా ఉన్నారు. చరిత్ర ఈయన గొప్పగా చెప్తున్నారండి బాబు, ఏదో టైం కలిసి వచ్చింది కాబట్టి ఈసారి జిహెచ్ఎంసీలో అన్ని వచ్చాయి. కానీ ఒకప్పుడు అభ్యర్థులు జాతీయ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు డిపాజిట్ రాలేదు, మీకు సింగిల్ సీట్ వచ్చి మాకు 99 సీట్లు మీరా మాట్లాడడం. ఇంకా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి అంటే తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాజకీయ పార్టీలకి డిపాజిట్ రాలేదు. అసలు మీ పక్కనే ఉన్నారు, గురించి మాట్లాడుతున్నారు, ప్రజలంతా మీ పక్కనే ఉన్నారు, జేజేలు కొడతా ఉన్నారు. మీకు కనబడతలేదా? ప్రజాస్వామ్యంలో కనబడట్లేదా? జేజేలు కొడతా ఉన్నారా? ప్రజాస్వామ్యంలో కేసీఆర్ లాంటి మహామేధావి, రాజ్యాంగబద్ధుడు, ఇచ్చిన మాట తప్పని వాడు, లేకుంటే తప్పే మాట ఇవ్వనివాడు, ఇటు అనేక పేర్లుంటాయి కేసీఆర్ గారు. పాపం రఘు చెప్పినట్లు ఎందుకబ్బా ఇంత బురద మొహానం వస్తా ఉన్నాడు? ఈ రోజు నా ఎర్రబోల్ దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్, ఇంకా జైన ప్రతి ఒక్క వేలాలు వల్లట్టున్నాయి కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే. అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ. 2007లో మా పార్టీలోని 11 మంది ఎమ్మెల్యేలను బాలరన్ గొర్రెను కొన్నట్టు కాంగ్రెస్ పార్టీ కదా. నిన్నగాక మొన్న ఇతర రాష్ట్రాల్లో, వినండి సార్, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పార్టీలో ఆ రాష్ట్రంలో ఇతర ఎమ్మెల్యేలు గెలవలేరండి. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు చేరలేదండి. మీరు ఏం మాట్లాడతారు? ఈ రోజు ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ తెలియ సంబంధం లేదు, టీఆర్ఎస్, ఈ రోజున ప్రజలతో ఎన్నిక కావడం ముఖ్యమా? అది కరెక్ట్ అనుకుంటా ఉన్నారా? వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు తెచ్చుకొని
పబ్బం గడుపుకోవడం గొప్ప అనుకుంటా ఉన్నారా? వరుసపెట్టి 5 అపజయాలను తర్వాత ఇంకొకటి ప్రజలు వినండి సార్, మొన్న మెదక్లో, నిన్న వరంగల్లో, మొన్న ఎమ్మెల్సీలు, నిన్న హైదరాబాద్ జిహెచ్ఎంసీలు, నిన్న నారాయణ ఖేడ్ వరుసపెట్టి 5 అపజయాలు మరీ ఓడిపోతారు. 20 సంవత్సరాలు రాసి పెట్టుకొని డైరీలో కాంగ్రెస్ టీడీపీ బీజేపీ రాష్ట్రంలో ఉండవు, మీ దుకాణాలు బంద్ అయిపోయినాయి, మీరు టూలెట్ బోర్డు పెట్టుకోవా ఎక్కడ ఎలక్షన్లు పెట్టవయ్యా? ఒక మాట పెట్టు. వరంగల్లో ప్రజా తీర్పు అది వేరు ఇది వేరు. ప్రజా తీర్పు ఇచ్చారు కదండి, జిహెచ్ఎంసీలు ఏం తీర్పు ఇచ్చారు? అందరూ ఎర్రపల్లి దయాకర్ రావు చేయడం కోసం ఎన్నికలు పెట్టారా మీరు? వినండి సార్, జీవన్ రెడ్డి గారు మాకు అవసరం లేదండి. నాకు అనిపిస్తుంది జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా కొద్ది గిల్టీగా ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఎవరు చేస్తా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఇది తప్పు అయితే 28 రాష్ట్రాల్లో ఎక్కడ ఏందో మీరు చేసిరని చెప్తున్నాం. అది తప్పని చెప్తున్నాం. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం తప్పని చెప్తున్నాం. దాన్ని దయించి సరిదిద్దుకోండి అని చెప్తున్నాం. మీరు చెప్పిన 5 ఉపజయాలు 5 అపజయాలు అన్ని చూసినాక ఈ 18 మందిని రాజీనామా చేయించారు. మామూలుగా అయితే కేసీఆర్ గారి ఫ్లో ఇవన్నీ చూస్తాం కదా. ఏం లేదు సార్, మీరు కన్ఫ్యూజ్ కాకండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయితే ఉన్నారు. జీవన్ రెడ్డి గారు ఎదురుండాలని మాట్లాడి కన్ఫ్యూజన్ అనే కేసీఆర్ గారి ఫ్లో గతంలో ఎట్లుండే, నిన్న సభలో ఎట్లుండే ఒకసారి చూడండి. కేసీఆర్ గారి ముఖం నిన్న పరిశీలించండి. అరే జీవన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే తప్పు ఒప్పవుతుంది అంటే కేసీఆర్ ని మీరు చెడగొడుతున్నారయ్యా. పెద్ద ఆయన్ని మీలాంటి వాళ్ళు చెడగొడతా ఉన్నారు. భాజపా గారు మంచి మేము చేసిన తప్పైతే ప్రజలలో ఆ నమ్మకం లేకపోతే ఈ జయాలను ఎందుకు కట్టబెడతారు? మాకు ప్రజలు 60 నమ్మకం లేకపోతే 100% మంది ప్రజలు ఓటేసినా కూడా మొన్న కూడా మీరేమన్నారు? హైదరాబాద్ లో కూడా స్పీచ్ లో కేసీఆర్ గారు ఫ్లో తగ్గింది అన్నారు. మరి 1500 స్పీడ్ తో కార్ ఎందుకు దూసుకుపోయిందండి? 99 సీట్లు ఎందుకు గెలిచామండి? అంటే వాళ్ళ ప్రపోజల్స్ గిల్టీగా ఫీల్ ఆయన ఫ్లో తగ్గడం ఉండదు. ఆ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు ఆ కారు స్పీడ్ దినదినం స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ ఉమేష్ గారు లైన్ లో ఉన్నాడు. ఉమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఉమేష్ గారు మాట్లాడండి. ఒకసారి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఒక రాజకీయాల్లో కొన్ని జరుగుతాయి. 2009లో కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా పోటీ పెట్టలేదు. ఆయన ఢిల్లీలో 3 నెలలు ఉండి మీడియా కూడా ముఖం చూపించలేదు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు, అది వేరు. ఇవాళ ప్రజాబలం చెప్పినప్పుడు బ్రహ్మరథం పడుతుందని చెప్పినప్పుడు ఒకటే జీవన్ రెడ్డి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మీరు చేర్చుకున్న 18 మంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేయించి ఎలక్షన్ నిలబెడతారా అనేది అది మొదలు అదొకటి చెప్పాలి. అక్కడ ప్యానలిస్ట్ ఎవరు అడిగినా మీరు ఏంటంటే ఎంతసేపు ఎదురుదాడి చేసుకుంటూ ఆ విషయాన్ని మరుగున పరుస్తున్నాం. సూటిగా సమాధానం చేయాలి. వినండి, కేసీఆర్ గారు అంటేనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. ఒకప్పుడు జీరో, ఈరోజు మేము హీరో. ప్రజా తీర్పు వచ్చింది. హైదరాబాద్ లో ప్రజా తీర్పు అంటే 26 నియోజకవర్గాల ప్రజలు ఏకపక్షం వైపు కేసీఆర్ గారికి మద్దతు పలికిండ్రు. 99 సీట్లు. వరంగల్ లో ఎంపీ మేము గెలిచినామంటే వరంగల్ జిల్లా మొత్తం మా వైపు ఉన్నట్టుగా, మెదక్ జిల్లాలో మేము ఎంపీ గెలిచినామంటే మొత్తం మెదక్ జిల్లా మా వైపు ఉన్నట్టుగా. శ్రీనివాస్ గారు ఏంటంటే ఇప్పుడు ఉమేష్ గారు మిగతా దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. మీ పార్టీలకు టూలెట్ బోర్డులు వచ్చా ఉన్నాయి. మీరు ఇంకా ముందు లేరు ఇక్కడ. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా చంద్రబాబు గారు కూడా క్యారెక్టర్ కాదు. ఒక నిమిషం, చంద్రబాబు గారు కూడా క్యారెక్టర్ విలువలు పాటిస్తున్నాను అంటున్నారు. మరి ఫిరాయింపుల విషయంలో ఎందుకు ఆయన అంత తడబడుతున్నారు? కేసీఆర్ గారు ముందర ఎందుకంటే ఏ రోజు కూడా ఎన్నికలకు బెదిరే మనిషి కాదు. 26 మంది ఎంపీలని గెలుచుకున్న తర్వాత 10 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న తర్వాత 16 మంది వస్తే దాని ఎన్నికల్లోకి వెళ్ళి 6గురు పట్టుకుని 10 మంది కూడా నిలబెట్టి ఆయన
సిద్దిపేటలో రాజీనామా చేశారు ఒకనాడు 69 ఎందుకు ఆయన 3 సార్లు రాజీనామా చేశాడు, 2 సార్లు ఎంపీకే రాజీనామా చేశాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి నాకు గౌరవం ఉంది. ఎందుకంటే అక్కడ ఉద్యమం జరిగేటప్పుడు ఏ రోజు కూడా ఆంధ్ర వారిని ఒక్క మాట అనలేదండి. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. బట్ ఒక్క విషయం తెలంగాణలో ఒకసారి శ్రీనివాస్ యాదవ్ దగ్గర మీరు అందరూ అరగంట నుంచి మాట్లాడుతున్నారు. నా అభిప్రాయం నాకు చెప్పే హక్కు లేదు. చెప్పనిస్తున్నారు. నేను అనేది ఒపీనియన్స్ ఎన్నడూ ఆంధ్రలో ఇది ఏంటంటే నేను కానీ రాష్ట్రంలో ఇద్దరు వేరే పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళకి మంత్రివర్గంలో పదవులు ఇచ్చారు. ఇద్దరికి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారు పార్టీ మొత్తం అది వాళ్ళు alliance ఇచ్చేశారు కదా. నేను చెప్తున్నానండి, ఇద్దరు వాళ్ళు మద్దతు ప్రకటించారు. ఇవాళ నేను అనుకుంటున్నాను దాన్ని తప్పు పడతారు. ఈ చర్చ కనుక ఎవరైనా నిజంగా కనుక కాదు, ఈ చర్చ కనుక మీరు ఇందాక ఒకసారి నేను దాని గురించి పార్టీ ఫిరాయింపుల చట్టం చదువుకోండి ఎమ్మెల్యే గారు. వకీల్ సాబ్ పార్టీ ఫిరాయింపుల చట్టం చదువుకొని రావాలి వకీల్ సాబ్. శోభా నాగిరెడ్డి గారు ఒకరు అపోజ్ చేస్తే బీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చెల్లదని చెప్పారు. ఒకసారి ఆగండి. మీకు తప్పు నేను అన్నాను. ఇప్పుడు ఈ అభిప్రాయం నిజంగా కేసీఆర్ గారి కన్నా చర్చను చూస్తే ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే ఇక మనకి మాట పడతాం అనవసరం. ఎందుకంటే ఆయన రాజీనామా చేయించి వెళ్ళి నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన గౌరవం నిజంగా ఆయన చెప్పినట్టు చిల్లర రాజకీయాలకు ఆస్కారం ఉన్నట్టుగా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ మిగతా విషయాలు కానీ ఇతర ప్రతిపక్షాలను కూడా గౌరవంగా ఉండాలి అనేది కూడా ప్రతిపక్షం బలీయంగా ఉండాలి. మాకి వెళ్ళి రాజనీతిజ్ఞుని తీసుకున్నారు. రెండో పాయింట్ ఆంధ్రప్రదేశ్లోనండి ఇది ఎలా ఉందంటే త్రివిక్రమ గారు ఒక విషయం చెప్పాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు విలువల గురించి మాట్లాడి సుఖాలు ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడకూడదు అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో లెక్కలు మాట్లాడితే తెలంగాణలో విలువల గురించి మాట్లాడతాం. అదే తెలంగాణలో ఎవరైనా సరే ఇటు నుంచి అటుకు ఈ సరైన విధానం కాదు. అక్కడ మాత్రం మాకు అంకెలు కావాలి, ఇక్కడ మాత్రం తెలంగాణలో విలువలు కావాలి. ఇక్కడ దుష్టపాలన అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ లెక్కలు కావాలి, మళ్ళీ అక్కడ కొంతమంది అక్కడ విలువలు కావాలి. ఇటు అటు వాళ్ళు కాదని సిద్ధాంతం ఏదన్నా ఒకే విధానం బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో మా ఎమ్మెల్యేని కొనుక్కున్నారు అన్నాడు. మా ఎమ్మెల్యేని దమ్ముంటే రాజీనామా ఏం చూపే ఎన్నికలకు పోదామన్నాడు. ఇక్కడ తెలంగాణలో ఏమో ఉన్న ముగ్గురిట్లో ఇద్దరిని ఆల్రెడీ పంపించి కండువా కప్పించినావు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే 3 ఆయనతో ఓటేపించినావు. మరి ఇక్కడ రాజీనామా చేయించి ఎన్నికలకు మంది అందుకేమో మీకేమో గొంతు వస్తలేదు నాయక. అదే లెక్క చెప్పాలి కదా. అనర్హత వేడి వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఇద్దరినేమో అనర్హత ఏమన్నాడు, 3 ఆయననేమో ఓటేయమన్నాడు. పరిధిలో లేని అంశం సార్. మా ముఖ్యమంత్రి మేము శ్రీనివాస్ గారు మాట్లాడతారు, మా రఘునందన్ గారు చట్టం పరిధిలో ఉంది. రాజీనామా చేస్తే రాజీనామా ఆమోదించలేదు. 6 కార్పొరేట్ మీరు కార్పొరేట్లు 5 మేము గెలుపు కాదా? అది ప్రజా తీర్పు కాదా? అక్కడ శ్రీనివాస్ యాదవ్ రాజ్యాంగం మార్చండి. మీరు ప్రభుత్వాల లేదు మీరు కేసీఆర్ గారు కూర్చొని రాజ్యాంగం మారిస్తేనే అవుతుంది. రాజ్యాంగం మా పరిధిలో లేని అంశం. అది స్పీకర్ గారి పరిధిలో ఉంది. ఎంజి రామచంద్రన్ గారు 1979 పార్లమెంట్ లో ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికల్లో రాజీనామా చేశారు. మళ్ళీ తిరిగి ఎన్నారు. మీరు అనుకోవద్దు. ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇదంతా ఆఖరికి గొంగట్లో అన్నం పెట్టుకొని తినే రకం అండి. ఈ రోజున ఎంత మాట్లాడినా వేరే పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇటు మారుతున్న మాట వాస్తవం. దీనికి వాళ్ళు చెప్పే మాట అభివృద్ధి అని. వాళ్ళకు ఓటేసింది సైకిల్ గుర్తుకో హస్తం గుర్తుకో ఇంకో గుర్తుకో ఓటేసి వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు. సో వాళ్ళ నైతిక బాధ్యత. అట్లాగే శ్రీరామచంద్రుడు కూడా ఆఖరికి అనుమానం వచ్చినప్పుడు ఆఖరికి ఆయన చేసిన తప్ప చర్య వేరే అయితే అతను కూడా ఒక పరీక్ష నా దృష్టిలో తప్పు. అవును, నా దృష్టిలో తప్పు. సీతమ్మ గారిని అగ్నిలేబొమ్మని నా దృష్టిలో తప్పండి. కానీ అటువంటి వాడు కూడా ఏదో చేసుకునే పరిస్థితి లోకాభిరాముడు కూడా. నేనేమంటానంటే అక్కడ జగన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే డెమోక్రసీని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
పైగా తమ్ముడు ఏమంటే హైదరాబాద్ 2007 ఎక్కడ మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు నిర్ణయించలేదే? వైఎస్ఆర్ హయాంలో మీరు ఉన్నప్పుడు మీరు మాట్లాడలేదే? నేను కాంగ్రెస్ పార్టీ చెప్పాను బాబు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? జీవన్ రెడ్డి, ఏంది మాట్లాడతాను? స్పీకరు దగ్గర ఉన్నాయి కాబట్టి స్పీకర్ ప్రకటించలేదు కాబట్టి చదువుకోవాలని ఒకసారి నువ్వు గతంలో మా పునీతుడు కదా. వినండి, పునీతుడు కదా. పార్టీ నుంచి పార్టీలో చేరినప్పుడు మీకు స్పీకర్ లేదు, మంత్రులు ఇవ్వలే. మంత్రులు ఇవ్వలే. మంత్రులు ఇవ్వలే. ఏంది మాట్లాడతావు? అది సజ్జనార్ గారు, ఇక్కడ మీ విషయంలో కూడా తప్పు. చెప్పండి. కాంగ్రెస్ రాజీనామాలు ఆమోదించలేదు. కాంగ్రెస్ పార్టీ కలిపండి. స్పీకర్ అధికారాలు కానీ పదవిని మారుతా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మాట్లాడారు. రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీ కలిపి I am requesting all parties చేర్చుకోండి, ఎవరైనా చేర్చుకోండి, రాజీనామా చేయించండి. అప్పుడు ఇంకా నువ్వు కందం ఇంకా ఎక్కడో ఉన్నావు, గెలిపించుకోండి. జీవన్ రెడ్డి గారి సమాధానం. భూమా నాగిరెడ్డి గారు వెళ్ళినా సరే, లేదా ఎర్రబల్ దయాకర్ గారు వెళ్ళినా తప్పులేదండి. రాజీనామా చేస్తే చంద్రబాబు గారు విలువల గురించి పైగా రెండవది మాట్లాడారు. అప్రతిఘాతంగా పురోగమిస్తున్న 1600 కిలోమీటర్ల స్పీడ్ తో, అంటే ఏ కార్ లేదు ప్రస్తుతానికి. మీకంటే ఏంటండి, పెట్టి మీ గౌరవాన్ని పెంచుకోండి. ఆ వజ్రాలను తెచ్చి కేసీఆర్ సాబు కిరీటంలన్నీ అలంకరించారు. ఈ అపజయాలు సరిపోలేదు. 5 డిపాజిట్ దక్కలేదు. మీరు వాదన డబాయించడం తప్పితే మీరు డబాయిస్తున్నారు ఎక్కడైనా కానీ. తీసుకుంటే మేము సిద్ధం. పరిధిలో తెలంగాణ ఇచ్చి మాత్రం అది కరెక్టా? రెండు ప్రశ్నలు సార్. కాంగ్రెస్ పార్టీ హయాంలో స్పీకర్ల వ్యవస్థ నాశనం చేసిరు. మీరు కూడా అది కొనసాగించారు. ఇంకొక ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు అందరు ఎమ్మెల్యేల కంటే గొప్పగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే కాంగ్రెస్ మంత్రులు కూడా బాగా ఊదింది. పోయి హరీష్ సింధుడూరి, సిద్దిపేట నేర్చుకోరు అన్నారు. మరి అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేకు నిధులు వస్తే ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉంటే ఎర్రబెల్లికి ఎందుకు నిధులు ఇయ్యారు? రేవంత్ రెడ్డికి ఎందుకు ఇయ్యారు? ఒక మాట, 119 నియోజకవర్గాలకు సరి సమానంగా నిధులు అభివృద్ధి కోసం వచ్చిన మని యాదయ్య గారు ఎందుకు చెప్తున్నారు? ఎర్రబెల్లి గారు ఎందుకు నేనైతే తెలంగాణ టీడీపీ నేతల వాదంతో ఏకీపిస్తున్నాను. ఎక్కడ ఫిరాయింపులు జరిగినా దుష్టపాలన కింద తీసుకోవాలి కానీ తెలంగాణ టీడీపీ వాళ్ళు అన్నట్టు ఇక్కడ కేసీఆర్దే దుష్టపాలన అవ్వదు, అటువైపు కూడా దుష్టపాలన అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో విలువలు పాటించడం కేసీఆర్ గారికైనా చంద్రబాబు గారికైనా అవసరం. మరి అప్పుడే నిజంగా విలువలు పాటిస్తున్నారని నమ్ముతారు తప్ప లేకపోతే మీరు చెప్పండి. అదే దాంట్లో అనుమానం ఉందా? చంద్రుడు అంటేనే పడకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.